శ్రావణ మాసం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈ శ్రావణ మాసంలో అన్ని సర్వదేవతల ఆరాధనకి ఉపయోగపడేటువంటి మాసం ఇది. ఎలాగో చూడండి, శ్రవణ సోమవారం శివుడికి చాలా ప్రీతికరమైనటువంటి మాసం. ఇక మంగళవారం, శుక్రవారాలు అమ్మవారికి సంబంధించినవి విశేషంగా చేస్తాం. శనివారం వెంకటేశ్వర స్వామికి చేస్తాం. బుధవారం, శనివారాలు నారాయణుడికి, వెంకటేశ్వర స్వామికి సంబంధించినవి, గణపతి ఆరాధన. ఇంకా దీనిలో మనకి గరుడ పంచమి, నాగపంచమి, దుర్వావ్రతం చేస్తారు. దుర్వావ్రతాలు, కృష్ణాష్టమి ప్రతిరోజు ఒక పండగలాగానే ఉంటుందండి. శ్రావణ మాసంలో చెప్పాలంటే నిజంగా గుళ్ళ కన్నా ఇళ్ళు కూడా దేవాలయాలుగానే ఉంటాయి. చక్కగా అలంకరిస్తారు, ఇంటిని శుభ్రం చేసుకుని, ఇంటిని చక్కగా అలంకరించుకుని ధూపధూపాలతో, నైవేద్యాలతో ఇల్లు కూడా ఒక దేవాలయంలానే ఉంటుంది. అలాగే అప్పటి వరకు ప్రకృతిలో నీరసంగా ఉన్నటువంటి ప్రకృతిలో ఒక ఉత్తేజం కూడా వస్తుంది. ఎందుకో చెప్పమంటారా? ఆడవాళ్ళు చక్కగా రంగురంగుల చీరలు కట్టుకుని సీతాకోక చిలుకుల్లాగా ఇంట్లో బయట తిరుగుతూ ఉంటే కళ్ళకి చాలా ఆకర్షణగా ఉంటుంది కదా, మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ఇంకా దానితో పాటు అన్ని రకాల పువ్వులు దొరుకుతూ ఉంటాయి. వాటన్నిటితో ఇంట్లో పూజకి ఆరాధనలు చేసుకునేటప్పుడు చక్కగా మనకి ఆ పువ్వుల వాసన, పరిమళాలు ఇంటి మొత్తం ఉండి తలలో పువ్వులు పెట్టుకొని ఆ పరిమళాలు ఇల్లంతా వ్యాపిస్తూ ఉంటే ఆరోగ్యము, ప్రశాంతత కాకుండా ఇంకే ఉంటుందండి. ఇది ఇంకొక ప్రత్యేకత శ్రావణ మాసానికి. ఇక శ్రావణ సోమవారం గురించి చెప్పుకుందాం. శ్రావణ మాసంలో వచ్చే సోమవారం గురించి సాక్షాత్ పరమశివుడు, అసలు శ్రావణ మాసం గొప్పతనం గురించి చెప్పినదే పరమేశ్వరుడు. మిగతా మాసాలకి ఏ మాసం ఎంత విశిష్టత ఉన్నా శ్రావణ మాసం ఎంత గొప్పదో సాక్షాత్ పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్తారు. మనం చేసుకునేటువంటి వరలక్ష్మి వ్రతం గురించి చెప్పింది కూడా పరమేశ్వరుడే మనకి, పార్వతీదేవికి. ఆమె ద్వారానే మనకు తెలిసింది కదా. ఇక విషయానికి వద్దాం. శ్రావణ మాసంలో శివ ఆరాధన, శ్రావణ మాసంలో వచ్చేటువంటి సోమవారంలో చేసేటువంటి శివ ఆరాధన ఎంత విశేషమైనదంటే, చివరికి మనం శివరాత్రి రోజు చేసేటువంటి ఆరాధన కన్నా ఈ శ్రావణ సోమవారం రోజు చేసే ఆరాధన ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందంట. ఎందుకండి అంటే దీనికి ఒక విశేషం ఉంది చూడండి. క్షీరసాగర మథనం జరిగినప్పుడు ఆ దేవదానవులు ఇద్దరు కలిసి క్షీరసాగరాన్ని మథిస్తూ ఉన్నారు. అలా మథిస్తున్న సందర్భంలో మొట్టమొదటిగా సాగరం నుంచి బయటకు వచ్చింది ఏంటండి? హలాహలం. ఆ హలాహలం లోకాలన్నింటినీ దహించి వేస్తూ ఉంటే దేవతలందరూ వెళ్ళి ప్రార్థించగా శివుడు ఆ హలాహలాన్ని స్వీకరించి తన కంఠంలో పెట్టుకుని నీలకంఠుడు అయినది కూడా ఈ మాసంలోనే. మన లోకాలన్నింటినీ రక్షించి ఆ హలాహలాన్ని మింగినటువంటి రోజు మాసం ఈ శ్రావణ మాసం. అందుకని ఈ శ్రావణ మాసంలో సోమవారం అంత పవిత్రమైనటువంటి రోజు. మన దక్షిణాది వారి కన్నా ఉత్తరాది వారు, ప్రత్యేకించి కాశీ ఉత్తరాది ప్రాంతంలో వారందరూ సోమవారాలు నక్తవ్రతాలు చేసుకుంటూ స్వామికి అభిషేక అర్చనలు చేస్తూ ఉపవాసాలు ఉంటూ చాలా విశేషంగా స్వామివారిని ఆరాధిస్తారు. ఇక కాశీ ప్రాంతంలో అయితే స్వామివారికి చాలా విశేషమైనటువంటి పూజలు, అలంకారాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ లోకాన్ని పరమేశ్వరుడు, ఈ లోకానికి ఎటువంటి ప్రమాదము జరగకుండా మనల్ని రక్షించినటువంటి పరమేశ్వరునికి కృతజ్ఞతగా మనం ఆయనని ఆరాధించుకోవలసినటువంటి మాసం. అదిలోనూ ఆయనకి చాలా ఇష్టమైనటువంటి నారాయణుడి నక్షత్రం. ఆ నక్షత్రం మరి అది, అందుకనే శివుడికి కూడా ఈ మాసం అంటే ఎంతో ప్రీతి పాత్రం. ఈ మాసంలో శివారాధన చేయడం, ప్రతి సోమవారం ఆలయానికి వెళ్ళి శివారాధన చేసిన గోక్షీరంతో శివునికి అభిషేకాలు, బిల్వదళాలతో అర్చనలు చేస్తే శివుడు సంతుష్టుడయ్యి మన కోరికలు తీరుస్తాడంట. ఇంకొకటి కూడానండి, ఇవి సోమవారానికి ఉండేటువంటి విశేషత. ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి చంద్రుడికి విశేషమైనటువంటిది కదా. మరి చంద్రుడిని శిరసున ధరించినటువంటి వాడెవడు? శివుడు కదా. మరి ఆ చంద్రుడు మన మనస్కారకుడు. మన మనసు అటు ఇటు వెళ్ళకుండా, కోతిలాగా అటు ఇటు వెళ్ళి గంతులు వేయకుండా మనసు స్థిరంగా ఉండేటట్లు చేయమని శివుణ్ణి ప్రార్థించి ఆరాధిస్తే ఆయన మన మనసుకి స్థిరత్వాన్ని, ఒక మంచి ఆలోచనల్ని, మంచి బుద్ధిని, జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అవన్నీ ప్రసాదించేటువంటి వాడు శివుడే కదా. అందుకని ఆ శివ ఆరాధన వల్ల శారీరకంగా, మానసికంగా మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది.
అందువల్ల శ్రావణ సోమవారాలు ఇంత విశేషమైనటువంటివి. ఇది శ్రావణ సోమవారాల్లో ఉన్నటువంటి విశేషత. ఈ శ్రావణ సోమవారాల్లో కూడా సహజంగానే శివుడికి అభిషేకం అంటే మనం క్షీరం, బిల్వ దళాలు వీటితోనే చేస్తాం కదా. వీటితో చేస్తూ ఉపవాసాలు ఉండి సాయంత్రం స్వామికి మరలా ప్రదోష కాలంలో అర్చన కానీ దేవాలయాల్లో సాయంత్రం మనకు ఉండేటువంటి ప్రాంతాల్లో అయితే అభిషేకాలకి చేయరు, కానీ ఇంట్లో స్వామికి దీపం పెట్టి ఆయన స్తోత్ర పఠనం చేసుకుని మనం చేయాల్సినటువంటి పనులన్నీ చేసుకుని ఆయన ఆరాధన చేసుకుంటే చాలా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. అందుకని ఇక్కడి నుంచి మనకు చెయ్యకపోయినా ఇక్కడి నుంచైనా ఈ శ్రావణ మాసంలో సోమవారం శివారాధనని విశేషంగా చేసుకుందాం. ఇది ఈ శ్రావణ సోమవారాల యొక్క ప్రత్యేకత. శ్రావణ మాసంలోని మరొక ప్రత్యేకతతో ఇలా మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నమస్కారం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.